హాయ్ నమస్తే. మరో కొత్త ఫిల్మ్ అప్డేట్తో మేము ముందుకు వస్తున్నాం. టాలీవుడ్లో వరుస హిట్స్తో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ మరో భారీ హిట్పై కన్నేశారు. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల కంటే ఉన్నత స్థాయిలో మహేష్ బాబుతో భారత్ అనే నేను సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. అయితే ఈ మధ్య షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు షూటింగ్కి ఓ నటుడి వల్ల బ్రేక్ పడుతూ వస్తుందట. ఆయన ఎవరో కాదు, బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. కొరటాల కూడా మొదటిసారి ఈ మహానటుడిని తన సినిమాలో తీసుకుంటున్నారు. కానీ ప్రకాష్ రాజ్ తన వ్యవహార శైలితో సినిమా యూనిట్ని తెగ ఇబ్బంది పెడుతున్నారట. ఆయన వల్ల ఈ సినిమా కొన్నిసార్లు ఒక షాట్ కూడా తీయకుండానే ప్యాకప్ చేశారట కొరటాల. అందుకు కారణం ఆయన షెడ్యూల్ ప్రకారం షూటింగ్కి రాకపోవడమే అని తెలుస్తుంది. దీంతో చిర్రెత్తుకుపోయిన కొరటాల ఆ నటుడి స్థానంలో వేరే ఒకరిని తీసుకుంటే బెటర్ అనే ఆలోచనలో పడ్డారట. ప్రకాష్ రాజ్ ఈ తరహాలో ప్రవర్తించడం ఆయనకు కొత్త ఏమీ కాదు. ఇంతకుముందు కూడా అనేకసార్లు షూటింగ్కి సరిగ్గా హాజరు కాకుండా తెగ ఇబ్బంది పెట్టారని విమర్శలు వెలువడ్డాయి. అంతేకాకుండా ఆ మధ్యలో టాలీవుడ్ ఆయనపై నిషేధం కూడా విధించింది. కానీ ప్రకాష్ రాజ్ ఇప్పుడు అదే తరహాలో వ్యవహరించడం హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే భారత్ అనే నేను సినిమాను దర్శక నిర్మాతలు సంక్రాంతి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటిస్తుంది. సో ఇదండి, మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.